హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్లోకాస్ ఫామ్ హౌస్. సో మొత్తానికి ఈరోజైతే ఫామ్ దగ్గరకు వచ్చాము. చూసారు కదా, కాంపౌండ్ వాల్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి అది పోల్స్ పెట్టేసి పోల్స్కి మనం అది కట్టేద్దాం అనుకున్నాం కదా, ప్రొటెక్షన్ లాగా అది ఉంటుంది. సో మొన్న పడ్డ హెవీ రెయిన్స్కి షాక్ అయితే ఇలా అయిపోయింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బాగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి షాక్ అంతా పాడైపోయింది అని చెప్పి ఇదిగోండి ఇలా అయిపోయింది మొత్తం. అది దాని మీద పెట్టిన ఖర్చు, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా జీరో అయినట్టే. ఇంకా దాని తర్వాత మాకు అనిపించింది, ఎలాగో ఫామ్ హౌస్ అయితే కట్టాలి అని అనుకుంటున్నాం కదా, దానికి తగ్గట్టుగా ఒక పర్మనెంట్ షాక్ కట్టేసుకుంటే, ఒక షెడ్ లాగా కట్టేసుకుంటే అది ఫ్యూచర్లో కార్ పెట్టుకోవడానికో లేకపోతే పిల్లలకి దాని కింద ఆడుకోవడానికో ఒక ఉయ్యాల కట్టుకోవడానికో ఏదో ఒకటి సరిపోతుంది కదా అని చెప్పేసి. సో అలా పాడైపోయిన షాక్ని ఇలా పర్మనెంట్గా ఒక టెంట్ ఆర్ ఒక నీడలాగా అయితే చేసేసుకున్నాము పర్మనెంట్గా ఉండటానికి. సో దాని కింద అయితే ఖచ్చితంగా నీడ ఉంటుంది. ఆ రేకులు ఎగిరిపోకుండా దాని కింద రాడ్స్ పెట్టేసి అదంతా ఫిక్స్డ్గా అయితే చేయించేసాము. సో ఫర్ నౌ షెడ్ పరంగా అయితే ఒకటి ఫిక్స్ అయిపోయినట్టే. సో ముందు కాంపౌండ్ వాల్ అయిపోయింది, ఫైనల్గా ఒక పర్మనెంట్ షెడ్ అయిపోయింది. ఆ పాడైపోవడం ఏమో కానీ ఒక రకంగా అది కలిసి వచ్చింది. అలా అవ్వడం వల్లే ఒక పర్మనెంట్ షెడ్ వేసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. మొత్తానికి ఒక షెడ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మేము కంటైనర్ హౌస్ చూస్ చేసుకుంటామా లేదా కన్స్ట్రక్టెడ్ హౌస్ చూస్ చేసుకుంటామా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే అండి.